నమస్తే గోపాల్ గారు, విజయ్ గారు. నమస్తే అండి. ఎస్, ముందుగా గోపాల్ గారు మీరు చెప్పండి, సాదా బైనామీ భూములు అంటే ఏంటి, వీటి చరిత్ర ఎలా మొదలైంది సార్? ఇది అందరికి నమస్కారం. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైట్స్ ఇన్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020 ఒకటి అసెంబ్లీలో బిల్ పెట్టి వాళ్ళు పాస్ చేసుకున్నారు. దానికి ఒక ధరణి అని పేరు పెట్టారు. గత ప్రభుత్వంలో 2020లో పట్టాదార్ పాస్బుక్ యాక్ట్లో ఈ సాదా బైనామా గురించి కూడా ఇందులో పొందుపరిచారు. అయితే అందులో ఏంటంటే జూన్ 2014 కన్నా ముందు ఎవరైతే సాదా బైనామాలు ఎగ్జిక్యూట్ చేసుకొని ఆ రికార్డు వాళ్ళు కనుక ప్రూవ్ చేయగలిగితే, అంటే ఈ ల్యాండ్లో మేమే కబ్జాలో ఉన్నాము అని రికార్డు కనుక ప్రూవ్ చేయగలిగితే దాన్ని సాదా బైనామా కింద ట్రీట్ చేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయొచ్చు. దానికి కొంచెం ఫీజు ఏదో పెట్టుకున్నారు దానికి. దాని తర్వాత ఏమైందంటే ధరణి వచ్చిన తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి చాలా భూములు, రైతులు అనుకోండి, అసైన్ భూములు అనుకోండి, వీటన్నిటి కూడా డిస్ప్యూట్లో పడిపోయినాయి. దాదాపు 12 లక్షల ఎకరాలు డిస్ప్యూట్లో పడిపోయినాయి. ఈ ధరణి అనేది ఫెయిల్ అయిపోయింది. బట్ బికాస్ అప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్ యొక్క ధనదాహంతో వీటన్నిటిని కూడా ఇల్లీగల్ మెథడ్లో వాళ్ళు కబ్జా చేసుకొని పెట్టుకున్నారు. బట్ దాని మీద తర్వాత కొందరు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఈ సాదా బైనామా మీద స్టే వచ్చింది. సో స్టే అట్లాగే కంటిన్యూ అయింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ధరణి అని తీసేసి భూమాతను ఇంకేదో పేరు పెట్టి వీళ్ళు కూడా సేమ్ మళ్ళా సాదా బైనామాలని మేము రెగ్యులరైజ్ చేస్తాము అని మొన్న ఎప్పుడో 3 రోజుల నాడు హైకోర్టులో అది హియరింగ్కి వస్తే అడ్వకేట్ జనరల్ గారు ఉండి ఈ స్టే ఎత్తేయండి మేము, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు యాక్ట్లో 2020 పట్టాదార్ పాస్బుక్ యాక్ట్లో. ఇప్పుడు మేము కొత్తగా పెట్టిన 2025 యాక్ట్లో కూడా దీన్ని మేము ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఈ భూమాతలో ఏదైతే మేము సాదా బైనామాలు రెగ్యులరైజ్ చేస్తామో అని చెప్పి అన్నామో, దాదాపు 20-30 వేల మంది పెండింగ్ కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము క్లియర్ చేయాలి కాబట్టి స్టే ఎత్తేయమని చెప్పి హైకోర్టులో అడ్వకేట్ జనరల్ గారు మొన్న రిప్రజెంట్ చేశారు. నేను కూడా ఉన్నాను ఆ రోజు ఆ కోర్టులో. బట్ దానికి ఏదో మళ్ళీ టైం అడిగినట్టున్నారు. ఐ థింక్ ఒక 3 వీక్స్ ఎప్పుడో అది పోస్ట్పోన్ అయింది. ముఖ్యంగా ఏంటంటే ఇది గతంలో అంటే ఎప్పుడో అమ్మిన భూములకి సాదా బైనామాలు క్రియేట్ చేసి ఉండొచ్చు అని హైకోర్టుకి ఏదో డౌట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అప్పుడు ఏదో స్టే ఇవ్వడం జరిగింది. హవెవర్ అది ఒక మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 2014 కన్నా ముందు ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంఆర్ఓలు అనండి, అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మన తెలంగాణ రికార్డ్స్ అన్నీ కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళు వాటిల్లో పొందుపరచడం జరిగింది. ఇది ఎవరికి లాభం అయ్యేది కాదు, పొలిటికల్ లీడర్స్కే లాభం అవుతుంది తప్ప ఈ సాదా బైనామా కాన్సెప్టే కరెక్ట్ కాదని నా ఉద్దేశం యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్గా. బికాస్ ఎవరికి లాభం అవుతుందండి? ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు, వాళ్ళకి లాభం అవుతుంది. యాక్చువల్గా సాదా బైనామాలు నిజంగా ఎగ్జిక్యూట్ చేసి అందులో పొజెషన్ కాలంలో వాళ్ళు ఉండి ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి లాభం అవుతుంది తప్ప మిగతా అంతా కూడా వాళ్ళకి, పొలిటీషియన్స్కి వాళ్ళకే లాభం అవుతుంది. హవెవర్ మొన్న హైకోర్టులో అడ్వకేట్ జనరల్ రిప్రజెంట్ చేశాడు కాబట్టి దాని మీద ఏం తీర్పు అనేది రాలేదు, ఇంకా పెండింగ్ పెట్టారు 3 వీక్స్ ఏదో. సో సాదా బైనామా కాన్సెప్టే రాంగ్ నా దృష్టిలో. హవెవర్ గవర్నమెంట్ తలుచుకుంది కాబట్టి హైకోర్టులో స్టే ఎత్తేస్తే ఈ సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు మామూలుగా మనకు ఆధార్ లాగా భూదార్ కూడా వస్తుంది, భూదార్ అనేది రాబోతుంది అనే కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం గోపాల్ గారు? భూదార్ ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ చేశారు, ప్రెస్కి ఏదో రిలీజ్ చేశారు. బట్ అది యాక్ట్లో ఉండాలి కదా. యాక్ట్ అయి
ప్రజలకు రావాలంటే ముందు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, పాస్ కావాలి. ఉమ్, డిస్కషన్ స్టేజ్ లో ఉంది ఇవన్నీ కూడా. బట్ ధరణి బదులు ఏదైతే భూమాత అని పెట్టారో అది పాస్ అయింది బిల్లు అసెంబ్లీలో. ఉమ్, దాంట్లో ఇంకేమన్నా పెట్టాలనుకుంటే మళ్ళీ అమెండ్మెంట్స్ క్యారీ అవుట్ చేయాలి, మళ్ళీ అసెంబ్లీలో చర్చించాలి, బిల్లు పెట్టాలి, బిల్లు పాస్ కావాలి. ఇవన్నీ అనుకోవటం మట్టుకే. జస్ట్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ భూదార్ గీదార్ ఏదో సజెషన్. ఆయన ఎవరు, భూమి సునీల్ గారు, తర్వాత కొందరు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్, కాంగ్రెస్ లో కోదండ రెడ్డి గారు ఏదో కమిటీ వేశారు దీని మీద, ఉమ్, ఈ మన దీని మీద, సో భూమాత మీద. ఆ కమిటీ రికమెండేషన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు భావించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. గత ప్రభుత్వాల కన్నా పారదర్శకంగా మేం చేస్తున్నామని వీళ్ళు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పడం జరిగింది. ఉమ్. బట్ అవన్నీ ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నాయి. భూమాత మటుకు అసెంబ్లీ బిల్ పాస్ అయింది. ఇక భూదార్ సంగతి నేను ఫాలో కాలేదు, బట్ ఐ డోంట్ నో ఎక్కడుందో అది కరెక్ట్, నాకు ఐడియా లేదు. ఎస్, ఓకే గోపాల్ గారు. అయితే ఇప్పుడు ఇలాంటి భూములు కొనుగోలు చేశారు, సైదా బైనామీ భూములను కొనుగోలు చేసే వ్యక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? అది ఇంకా స్టే ఉంది కదా, ఉమ్, స్టే ఎత్తేసిన తర్వాత వాటికి గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తారు. ఉమ్, ముందు ఎవరైతే సాదా బైనామాలో ఉన్నారో, పొజిషన్ లో ఉన్నారో, వాడు ముందు కావాలి కదా, వాడికి రిజిస్ట్రేషన్ కావాలి. ఆ తర్వాత ఎవరికన్నా వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఉమ్, సో సాదా బైనామాలు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో, ఎవరైతే పొజిషన్ కాలంలో ఉండి పొజిషన్ ప్రూవ్ చేస్తారో రికార్డ్ పరంగా, వాళ్ళకి ముందు రెగ్యులరైజ్ అవుతాయి అవి. ఈ యాక్ట్ కనుక హైకోర్టులో స్టే ఎత్తేస్తే అప్పుడు వాళ్ళు ఇంకోటి థర్డ్ పార్టీకి అమ్ముకోవచ్చు. అది లీగల్ గా మెయింటైనబుల్. విందు ఎవరైతే సాదా బైనామా ఎగ్జిక్యూట్ చేసి పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ అయితే వాళ్ళు ఇంకోళ్ళకి అమ్ముకొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఉమ్. ఇప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూమి ఎలా చూపబడుతుంది అంటారు? ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది దీనికి సాధ్యం అంటారా ఈ సాయిదా బైనామీ భూములకి? రిజిస్ట్రేషన్ సాధ్యం అంటే స్టే ఎత్తేస్తే వీళ్ళు గైడ్ లైన్స్ ఏం ఫిక్స్ చేశారో చూడాలా. ఉమ్, ఈ భూమాతలో చేసిన 2024 యాక్ట్ లో ఉమ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ క్యారీ అవుట్ చేసి వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ లో ఏమున్నాయి, ఈ సాదా బైనామాల గురించి ఏమని ఎక్స్ప్లెనేషన్ రాశారు, అవన్నీ చూసి హైకోర్టు స్టే ఎత్తేస్తే, హైకోర్టు కూడా మామూలుగా స్టే ఎత్తేది కదా, వాళ్ళు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు హైకోర్టు. దాన్ని బట్టి మనం చదివి కానీ చెప్పలేము. ఉమ్. అంటే ఇప్పటికే ఈ భూములపై ఇల్లు భవనాలు కట్టిన వారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉందంటారు గోపాల్ గారు? అదంతా ఇల్లీగల్ గా కట్టుకున్నారండి. ఉమ్, గవర్నమెంట్ ఇల్లీగల్ అని తెలిసి వాళ్ళు దాన్ని రిటైన్ కూడా చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసి, అసైన్ భూమి అయితే ఒకవేళ. ఉమ్, బట్ ఇవన్నీ సాదా బైనామాలు జనరల్ గా ఏంటంటే పట్టా ల్యాండ్స్ లోనే, గతంలో పట్టా ల్యాండ్స్ లోనే సాదా బైనామాలు జరిగినాయి. దాదాపు 40-50 వేల కేసులు ఏవో ఉండి ఉంటున్నాయి అవి. ఉమ్, వాటిలో ప్రాబ్లం ఉండదు. ఇల్లు కడితే ఒకవేళ ఇల్లీగల్ అని తేలితే గవర్నమెంట్ కి అధికారం ఉంటుంది, డెమాలిష్ చేసే అధికారం ఉంటుంది. బట్ అది వాళ్ళు గైడ్ లైన్స్ ఎట్లా ఇస్తారో చూడాలి. అది ఉమ్. ఇప్పుడు కోర్టులో సాదా బైనామీ భూముల కేసులు సాధారణంగా పరిష్కారం అవుతాయంటారా వీటి కేసులన్నీ? ముందు ఆ స్టే ఎత్తేస్తే పరిష్కారం అవుతాయి. ఉమ్. స్టే ఉంది కదా హైకోర్టు. ఇప్పుడు ఈ స్టే వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి మంచిదంటారా లేకపోతే జనాలకు మంచిదంటారా గోపాల్ గారు? జనాలకు మంచి చేస్తామని చెప్పే కదా వాళ్ళు తీసుకొచ్చింది సాదా బైనామాని ఉమ్, ఇంట్రడ్యూస్ చేసింది. ఉమ్, అది ఎంతవరకు నిజమైన లబ్ధిదారుకి అందుతాయి అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అది ఉమ్, మధ్యలో అంతా బ్రోకర్లు ఉంటారు, ఉమ్, ఇంకా అధికార పార్టీ వాళ్ళు ఉంటారు. ఉమ్. నేను కొద్దిగా ఓపెన్ గా మాట్లాడతాను. నేను Yes. వేరే వాళ్ళలాగా దాచిపెట్టి మాట్లాడే నాకు అలవాటు లేదు. జనాలకు కూడా అదే Definite కావాలి గా గోపాల్ గారు. ఉమ్, నేను డెఫినెట్ గా గత ప్రభుత్వాలు ఎన్ని తప్పులు చేసినాయో మనం చూసాం. ఉమ్, ధరణిలో పెట్టి 18 లక్షల ఎకరాలు డిస్ప్యూట్ లో పడ్డాయండి. ఉమ్, ఏం ఆన్సర్ ఇస్తారు? వాళ్ళు ఓడిపోయినారు, ఇంటికి పోయినారు. ఉమ్, బాధపడ్డదంతా రైతులు కదా. ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగింది ఎవరు? బాధపడ్డ రైతులే కదా బాధపడ్డది. ఉమ్, మరి మీరు ధరణి తీసుకొచ్చి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది మా యాక్ట్ ధరణి అని చెప్పిన వాళ్ళు ఎటుపోయినారు? ఇప్పుడు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు అదే చేస్తారు. ఎవరికేం ఎగ్జంప్షన్ లేదు. అన్ని పొలిటికల్ పార్టీలు ఒకటే, ఎవ్వరు కూడా ప్రజలకు మేలు చేసే వ్యవహారం ఏమి ఉండదు.
ఉమ్, అంతా యాక్ట్లు పెడతారు, పాస్ చేసుకుంటారు, ఫస్ట్ వాళ్ళ లాభం చూసుకుంటారు, మిగతా తర్వాతనే సామాన్య ప్రజల లాభం ఆలోచన చేస్తారు. yes. జస్ట్ మంచి చేస్తే మంచిదే, మంచి అని చెప్పి మేము కూడా మాలాంటి వాళ్ళు కూడా చెప్తాం. ఉమ్. ఇప్పుడు ఒకసారి వాళ్ళ విజయ్ గారు స్వార్థం కోసం చేస్తే మటుకు అది మళ్ళా గత ప్రభుత్వం అయితే ఏంది, ఈ ప్రభుత్వం ఎవరైనా అంతా ఒకటే. ఎస్ ఎస్. అయితే విజయ్ గారు, ఒకసారి చిత్తశుద్ధి గోపాల్ ఉండాలి గారు, చేసే వాళ్ళకి, విజయ్ గారు, అధికారంలో ఉన్న వాళ్ళు చిత్తశుద్ధితో. విజయ్ గారు, అంటే చెప్పండి ఎస్, సార్, చెప్పండి మీరేం చెప్తారండి ఇది అంశంపై? సార్. ఇది సాదా బైనామా గురించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ లో. ఉమ్, ఈ జిఓ నంబర్ 112 ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు ఉమ్, 2012. సో ఆ జిఓ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే, దాన్ని సాదా బైనామా ఏదైతుందో అది Cut-off date. 2 జూన్ 2014 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టారు. కట్ ఆఫ్ డేట్ 2014. 2000 జూన్ 2014 వరకు 2012 ఇచ్చినట్టు జియోను అంటే 2 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఈ 2 సంవత్సరాలలో కూడా ఈ సాదా బైనా అంటే తెల్ల కాగితాల మీద రాసుకొని ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకునే వాళ్ళ గురించి ఇచ్చినారు. ఉమ్, అంటే దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే, మినిమము ఒక 12 ఇయర్స్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, 12 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ఉమ్, 12 ఇయర్స్ పొజిషన్ లో ఉండాలి. ఉమ్, యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ దట్ అగ్రిమెంట్ 12 ఏళ్ళు పొజిషన్ లో ఉండాలి. ఉంటే దాన్ని సాదా బైనామా కింద వేసుకొని రెవెన్యూ రికార్డ్స్ లో ఎంట్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి 2012లో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పేసి, ఉమ్, అది 2014 2 జూన్ కట్ ఆఫ్ అయిపోయింది. ఉమ్, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు భూభారతిలో దాన్ని పెట్టారు. ఉమ్, భూభారతిలో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, యాజ్ ఆన్ 2 జూన్ 2014 2 జూన్ 2014 వరకు పొజిషన్ లో ఉండి ఉండాలా, ఆ డాక్యుమెంట్ 2014 కంటే ముందుది అయి ఉండాలా, ఉమ్, అయితే మాత్రమే దాన్ని సాదా బైనామీ కింద ట్రీట్ చేసేసుకొని దాన్ని రెవెన్యూ ఎంట్రీలో వాళ్ళ పేరు నమోదు చేయడానికి అవకాశం కల్పించింది ఈ భూభారతి చట్టం. ఉమ్. క్లియర్ అయిందండి మీకు? నేను మళ్ళీ ఒకసారి చెప్పనా? ఎస్, క్లియర్ అండి. అంటే ఇప్పుడు డేటు 2/6/2014 ఉమ్, లోపల ఉన్నటువంటి వాటికి మాత్రమే, అది కూడా ఆ రోజు వరకు 12 సంవత్సరాలు అంతకంటే ముందు పొజిషన్ లో ఉండి ఉండాలి. ఉంటే మాత్రమే ఈ చట్టం ఏదైతే భూభారతి చట్టం 2025 ఇంట్రొడ్యూస్ చేసిందో దానికి మాత్రమే అది వర్తిస్తుంది. ఉమ్, సో అంతకంటే ముందు సాదా బైనామా కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటి, 2 జూన్ 2014 కట్ ఆఫ్ అయిపోయింది. ఉమ్, సో ఇది కూడా వీళ్ళు కూడా భూభారతి చట్టంలో కూడా 2 జూన్ 2014 కట్ ఆఫ్ డేటే ఉంది ఇప్పుడు కూడా. ఉమ్, సో దాన్ని ఈ రోజు హైకోర్టు క్వశ్చన్ చేస్తున్నది డిఫరెంట్ మ్యాటర్. అసలు చేయొచ్చునా లేదా, ఇది ఏంటంటే ఒకటి ఈ విధంగా చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ లిటిగేషన్. మన గోపాల్ గారు ఇంతకు సార్ చెప్పినట్టుగానే మిగతా విషయాలన్నీ కూడా సార్ చెప్పిన దానికి ఏకీభవించాల్సింది, ఎందుకంటే మ్యాటర్ కోర్టులో ఉన్నది. ఉమ్, కాబట్టి ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఉమ్, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతుందో సెక్షన్ 16 and 17 ఉమ్, అందులో ఏం చెప్పిందంటే, వాట్ ఈస్ ది రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ, వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ఆప్షనల్ ఉమ్, అని. అంటే ఏది రిజిస్టర్ చేయాలి కంపల్సరీ కాదు, ఏదైతే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని. రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనే డాక్యుమెంట్స్ ఏంటివి అంటే, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ టు బి రిజిస్టర్ అంటే, ఏదైనా ప్రాపర్టీ స్థిరాస్తి 100 రూపాయలు కనుక మించి ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చట్టం చెప్తాం. సో ఏదైనా కూడా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. కాబట్టి దానికి ఎక్సెప్షన్ గా ఈ సాదా బైనామాని తీసుకొచ్చాం. వారు చెప్పినట్టుగా ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ లిటిగేషన్. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఖాళీగా ఉన్న భూములను తీసుకొచ్చేసి ప్రాపర్టీని మార్చుకోవడానికి అవకాశం ఉందని ఇంతకుముందు మన వకీల్ సాబ్ గారు చెప్పింది. అది 100% వాస్తవం. ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ లిటిగేషన్. నేను వారితో ఏకీభవిస్తాను. కాకపోతే ఈ చట్టం ఏదైతే వచ్చిందో అది ఆ చట్టానికి వ్యతిరేకమైనటువంటి చట్టం.
ఇప్పుడు ఈవెన్ మీకు ఒక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈవెన్ ఇప్పుడు అండర్ మమ్మడం లాలో కూడా గిఫ్ట్ అనేది ఉన్నదో ఆ గిఫ్ట్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఓవరాల్ గిఫ్ట్, ఒకటి ఇన్ రైటింగ్. హిబా అంటారు వాళ్ళు దాన్ని. గిఫ్ట్ మనం గిఫ్ట్ డే అయితే అంటాము, మమ్మడం లాలో హిబా అంటారు. హిబా ఓవరాల్ ఉంటది, ఇన్ రైటింగ్ ఉంటది. ఒకవేళ ఓరల్ హిబా అంటే ఎవరి ముంగలైనా నేను ఈ ప్రాపర్టీని దానం చేస్తున్నా ఆ హిబా రిజిస్టర్ చేయ, కానీ రైటింగ్ లో హిబా కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. గోపాల్ గారు కాల్ ఉన్నారండి హైకోర్టులో. ఎస్ విజయ్ గారు ఒక్క నిమిషం. గోపాలరావు గారు కాల్ ఉన్నారండి, సుబ్బరాయుడు కడప నుంచి. సుబ్బరాయుడు గారు నమస్కారం అండి. గోపాల్ సార్ కు, విజయ్ సార్ కు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. పేర్లు వేస్తున్నారు కానీ మీరు తెలంగాణ, విజయవాడ, ఆంధ్ర వాళ్ళ మీ ఫోన్ నెంబర్లు వేయండి సార్, ఎప్పుడన్నా మాకు ఉపయోగపడతారు. తప్పకుండా అండి. మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపించే నంబర్ మీరు కాల్ చేస్తే మీకు ఆ నంబర్ చెప్తారండి. గోపాల్ గారి నంబర్ కావాలా లేకపోతే విజయ్ గారి నంబర్ కావాలా అనేది. గోపాల్ గారు అయితే తెలంగాణ చేస్తూ ఉంటారు, విజయ్ గారు కూడా అంటే తెలంగాణ ఆంధ్ర రెండు మేనేజ్ చేస్తారు. ఆంధ్రగా సార్, ఆంధ్ర హైకోర్టు వాళ్ళు కదా అవసరం. మీ సమస్య ఏంటో చెప్పండి సుబ్బరాయుడు గారు. సమస్య ఏం లేదు సార్, అదే సార్ సమస్య. మీరు ఎప్పుడన్నా కలసాలంటే మాకు అవసరం పడుతుంది తొందరలో. ఇక్కడ జిల్లా కోర్టులో తీర్పు అయిపోయింది, మళ్ళీ హైకోర్టు రావాలనుకుంటున్నాం. సార్ ఏపీ సార్ కలసాలని మేము ఆ ఫోన్ నంబర్లు అడుగుతున్నాం సార్. ఎస్, మా లీగల్ టీం మీ నంబర్ తీసుకుంటారండి, 6 తర్వాత మీకు కాల్ చేస్తారు. ఓకేనా? సరే సార్. ఎస్, ఓకే. అయితే గోపాల్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బైనామీ ట్రాన్సాక్షన్స్ నిరోధక చట్టం ప్రకారం ఇలాంటి భూములపై ఎలాంటి చర్యలు తీసుకోబడతాయంటారు? గోపాల్ గారు ఏంటది? వాట్ ఈస్ ద క్వశ్చన్? బైనామీ ట్రాన్సాక్షన్స్ నిరోధక చట్టం ప్రకారం ఇలాంటి భూములపై ఎలాంటి చర్యలు తీసుకొని పడతాయి, వాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? అర్థం కాలే. ఐ డిడ్ంట్ క్యాచ్ యువర్ పాయింట్. మామూలుగా బైనామీ చట్టం, ట్రాన్సాక్షన్ నిరోధక చట్టం ఒకటి ఉంది కదండి, బైనామీ ట్రాన్సాక్షన్ నిరోధక చట్టం అని చెప్పేసి. అవును. ఎస్, ఇలాంటి భూములు ఇప్పుడు ఆ చట్టం ప్రకారం ఇలాంటి భూములపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అడుగుతున్నా. నో అది కంప్లీట్లీ అది డిఫరెంట్. బినామీ యాక్ట్ అనేది చట్టం వేరే, డిఫరెంట్. దానికి దీనికి సంబంధం ఉండదు. ఈ సాదా బైనామా అనేది గవర్నమెంట్ వాళ్ళ బిల్లు పెట్టి పాస్ చేసుకున్న యాక్ట్ ఇది. బినామీ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అది దానికి దీనికి సంబంధమే ఉండదు. బినామీ ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం. అది వీళ్ళు పలానా వ్యక్తికి, ప్రతి పొలిటీషియన్ కి ఒక బినామీ ఉంటాడండి, ఎట్లా ప్రూవ్ చేస్తారు? సో బినామీ యాక్ట్ కి సాదా బైనామా ఏదైతే ధరణిలో భూమాతలో పెట్టారో దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. అది వేరే చట్టం, ఇది వేరే చట్టం. అందులో చర్యలు తీసుకోవడానికి ఏం లేదు. సాదా బైనామా ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు, ఆ 12 ఏళ్లు పొజిషన్ లో ఉండాలి. పొజిషన్ లో ఉంటే కట్ ఆఫ్ డేట్ ఏదో 2 జూన్ 6 జూన్ పెట్టారు. అప్పుడు పొజిషన్ ప్రూవ్ చేస్తే వాళ్ళకి సాదా బైనామా రెగ్యులరైజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెగ్యులరైజ్ అయిపోతుంది. అది దానికి స్టాంప్ డ్యూటీ కట్టుకోవాలి. అంతేగాని బినామీ యాక్ట్ కి ఈ సాదా బైనామా, ఈ 2024 ధరణి భూమాత యాక్ట్ కి అసలు పొంతన లేదు, సంబంధం ఉండదు అసలు. అది వేరే, కంప్లీట్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ యాక్ట్. అది ఇది వేరే యాక్ట్. ఇది కాలర్ అయితే ఉన్నారు విజయవాడ నుంచి వెంకట్రావు గారు. వెంకట్రావు గారు నమస్కారం అండి. వెంకట్రావు గారు నమస్కారం. వెంకటేశ్వరరావు అండి, కోలా వెంకటేశ్వరరావు అండి నా పేరు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, సమస్య ఏంటండి? వెంకటేశ్వరరావు నా మాటలు వినిపిస్తున్నాయండి? వినిపిస్తుందండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే సార్, కృష్ణా జిల్లా గుడివాడలో అధికారులే తప్పులు చేసి, చీటింగ్ చేసి మా మీద కేసులు పెట్టారండి. పెడితే ఆ కేసులేమో కోర్టులో మేము వాదించుకుంటే కొట్టేశారే కానీ ఆ చీటింగ్ కేసుల మీద చర్య తీసుకోవట్లేదు. బాధితులుగా నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయట్లా. అసలు న్యాయస్థానాల్లో ఓర్పుగా వింటర్లా కరెక్ట్ గా పనిచేయట్లా. మరి మేము కోర్టుకు వెళ్ళాలంటారు, కోర్టుకు వెళ్తే మాకు ఏం చేస్తున్నారు చెప్పండి? తప్పు చేసిన వాళ్ళు శిక్షించట్లా, కరెక్ట్ గా ఉన్న వాళ్ళు న్యాయం చేయట్లా. అసలు న్యాయస్థానాల్లో వాయిదాలకు వచ్చినా కూడా రాలేదని అబద్ధం ఆడుతున్నారు. ఇట్లయితే ఎట్లా? మాకు దీని గురించి కొద్దిగా సలహా చెప్తారని గోపాల్ గారిని
మాట్లాడమని నేను కోరుకుంటున్నాను సార్. ఎస్, ఎవరు? గోపాల్ గారు. గోపాల్ గారు ఏంటో ప్రశ్న కొంచెం రిపీట్ చేయండి. ఎస్, ఏంటంటే ఎస్ సార్ అధికారులే తప్పులు చేశారు సార్ గుడివాడలో. సార్ చూసారా? హలో గోపాల్ గారు, మీ మాట నాకేం వినపడదు సార్. గోపాల్ గారు, వెంకటేశ్వరరావు గారి మాటలు వినిపిస్తున్నాయి మీకు? చెప్పండి, వినిపెడుతుంది. ఎస్, అధికారులు తప్పు చేశారని చెప్తున్నారు, అదేనా? అవును సార్. అయితే అధికారులు తప్పు చేశారన్నప్పుడు కనీసం కలెక్టర్లకు ఫోన్ చేశామండి. కలెక్టర్ కూడా కింద అధికారుల మీద చర్య తీసుకోవట్లా. మరి కోర్టులో చెప్పుకోమన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి మేము పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ చేయరు, సాక్ష్యాలు సబ్మిట్ చేయరు, మేము ఇస్తేనో కోర్టులో తీసుకోవట్లేదు. అసలు బాధితుడికి న్యాయం జరగాలి అంటే ఎట్లా? ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల వ్యవస్థలన్నీ పాడైపోయినాయండి. ఓపెన్ గా చెప్పాలంటే రాజకీయ నాయకుల స్వార్థం వల్ల రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని రికార్డులన్నీ మారుస్తున్నారు. అది తెలంగాణలో అయినా అంతే, ఆంధ్రాలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో పకడ్బందీగా ఈ రెవెన్యూ చట్టాలను అమలు పరుస్తున్నారంటే ఒకటి మధ్యప్రదేశ్, గుజరాత్ ఒకటి, ఒరిస్సా ఒకటి. అక్కడేంటంటే టైటిల్ గ్యారెంటీ చట్టం అని పెట్టారు గుజరాత్ లో రిజిస్ట్రేషన్స్ ఎట్లా అయితే తెలుసా, ఒక పక్కన సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, అదే ఆఫీస్ లో ఆ ఏరియాకి సంబంధించిన రెవెన్యూ అధికారి ఉంటాడు. ఇద్దరు కలిసి వెరిఫై చేసి అప్పుడు అది కరెక్ట్ ఉందా లేదా అప్పుడే రిజిస్ట్రేషన్ చేస్తారు. బట్ మన తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని ఈ రాజకీయ నాయకుల స్వార్థం వలన ఈ రెవెన్యూ రికార్డులన్నీ మార్చేసి ఏమన్నా అంటే మీరు కోర్టుకు పోండి అని చెప్పి ఒక సలహా భరిస్తారు రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని. ఇది సివిల్ దావా, సివిల్ డిస్ప్యూట్, ఇది మీరు సివిల్ కోర్టుకు వెళ్ళండి అని చెప్తారు. సివిల్ కోర్టులో న్యాయం జరగాలంటే 10 ఏళ్లు పడుతుంది. ఎందుకంటే కొన్ని వందల వేల కేసులు పెండింగ్ ఉంటాయి. మీరు ఈ రోజు చేస్తే దాని నంబర్ అయ్యి నోటీసులు పోయి వాళ్ళందరూ జవాబులు ఇచ్చి అదర్ సైడ్ ఇవ్వాలంటే 5-6 ఏళ్లు 10 ఏళ్లు పడతాయి. ఈ లోపల మనకు ఓపిక పోతుంది, ఈ అడ్వకేట్ కూడా ఓపిక నశిస్తుంది. మీరేమనుకుంటారంటే అడ్వకేట్లు వాళ్ళు మిలాఖత్ అయిపోయినారు, వేరే అడ్వకేట్ చూసుకుంటామని. మీరు జనరల్ గా జరిగేది చెప్తున్నా, నేను 40 ఏళ్ల ప్రాక్టీస్ లో ఇదే నేర్చుకున్నా. నేను క్లయింట్ గెలవాడు, అడ్వకేట్ గెలవాడు, అందరు ఓడిపోతారు చివరిగా, అలసిపోయి తలసిపోతారు. ఎందుకంటే వీటన్నిటికీ ఏంటంటే చట్టాలలో మార్పు తేవాలి, న్యాయవాదులు జడ్జిలు మారాలి. జడ్జిలు కూడా కరప్ట్ అయిపోయినారు ఈ మధ్య. నేను చెప్తున్నా, మా విజయ్ చెప్తాడో లేదో కానీ ఐ కెన్ సే మొత్తం జ్యుడిషియరీ వ్యవస్థను నాశనం చేసిన పొలిటికల్ నాయకులు, సుప్రీంకోర్టు జడ్జిలు. ఇఫ్ యూ రిమెంబర్, మార్కండే కట్జు అని ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? 40% ఆఫ్ లోయర్ జ్యుడిషియరీ అండ్ 60% ఆఫ్ హైయర్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఆర్ కరప్ట్ అని చెప్పాడు. సో ఇంత కరప్షన్ జ్యుడిషియరీలో కూడా వచ్చేసిన తర్వాత న్యాయం ఏం చేస్తారండి వీళ్ళు? న్యాయం లేదు, పాడలేదు, అంతా అయిపోయింది, వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. సబ్జెక్ట్ డిఫర్ అయిపోతున్నారు. మరి ఆయన బాధపడుతుంటే చెప్తున్నా నేను సార్. మరి న్యాయ వ్యవస్థలో మరి కరెక్ట్ గా అడిగే పౌరుల కన్నా చేయాలి కదండి. ఇప్పుడు పౌరులకి రైట్స్ ఉన్నాయా లేవండి? కోర్టులో మేము అడిగే ప్రశ్నకి వాళ్ళు బాధ్యతగా చేయలేదు కదా. చేయనప్పుడు ఎట్లా న్యాయం పొందేది? మరి చట్టాలు మార్చుకోకూడదు కదా. సరే సబ్జెక్ట్ అంటే కోర్టులోనే ఇప్పుడు తేలాలండి. మరి కోర్టుల్లో వాళ్ళు ఇప్పుడు పౌరులు అయినా ఉంటే తప్పుంటే నిజాయితీ నిరూపించుకోమంటారు. మా నిజాయితీని మేము నిరూపించుకున్నాం, కేసు గెలిచాం. కానీ కోర్టులో న్యాయం చేయాలనేది వాళ్ళు నిరూపించాలిగా. ఇదిగో తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తున్నాము, కరెక్ట్ గా ఉన్నడికి న్యాయం చేస్తున్నాం అనేది వాళ్ళు నిరూపించుకోవాలి. ఏంటంటే వినతపూర్వకంగా వాళ్ళు నిజాయితీ నిరూపించుకుని న్యాయ వ్యవస్థల్లో నమ్మకం, గౌరవం పెంచండి. అంతేగాని మీరు నిర్లక్ష్యంగా ఉంటే న్యాయస్థానాల మీద నమ్మకాలు. వెంకటేశ్వరరావు గారు, మీ బాధ నాకు అర్థమైందండి. మీరు తర్వాత మీకు మళ్ళీ కాల్ చేస్తారు మా లీగల్ టీము, వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన కొన్ని పనుల వల్ల, రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు జడ్జిలు కావచ్చు, లేకపోతే అడ్వకేట్స్ కావచ్చు, ఎవరైనా కొన్ని పనుల వల్ల ఇలాంటి సామాన్యమైన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు మనము అక్కడక్కడ చూస్తూ ఉంటాం. బట్ అన్ని చోట్ల కాదు. అయితే విజయ్ గారు మనతో మాట్లాడేందుకు మరొక కాలర్ అయితే ఉన్నారు, ఖమ్మం నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి?
సార్ మాది మొదటి నుండి ఎప్పటి నుండో భూమి ఉంది సార్, ఉమ్, సికం భూమి. ఉమ్, అయితే 2018 దాకా ప్రొబిటెడ్ లో లేదు సార్. 2018 నుండి ప్రొబిటెడ్ అయింది. ఉమ్, పట్టా ఉంది, అన్ని ఉన్నాయి. ఉమ్. ఆ ప్రొబిటెడ్ ఎలా తొలగించాలో అర్థం కావట్లేదు సార్. అంటే చెరువుకు చాలా దూరంలో ఉంటాయి సీగం భూములు, సీగం పట్టా ఐడియా ఉన్నాయి సార్. అంటే మీ మీ మాటలు మాకు సరిగ్గా వినిపించట్లేదండి. సార్ మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదు, ఒకసారి మంచిగా క్లియర్గా చెప్పరా? సార్ మా ల్యాండ్ చెరువు సీగం దగ్గర ఉంది సార్. ఉమ్, చెరువు సీగం దగ్గర భూమి మా తాతలు ముత్తాతల కాడ నుంచి పట్టా భూమినే. ఉమ్, ఆ పట్టా భూమి 2018లో ఏమైందంటే ప్రొబిటెడ్ లో వెళ్ళిపోయింది సార్. ఉమ్, ఈ ప్రొబిటెడ్ నుండి ఎలా తీయాలి ఏందని ఉమ్. ఆ సలహా కోసం మీకు ఫోన్ చేశాను. చెప్పండి రమేష్ గారు, సార్ చెప్పండి. అదే చెరువు సీకము ప్రొబిటెడ్ నుండి ఎలా తీయాలి పట్టా భూమిని ఎస్ విజయ్ గారు. కోర్టు ద్వారా ఎస్ సార్ చెప్పండి. సార్, ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమంటారు సార్ విజయ్ గారు? దేనికండి? ఇప్పుడు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ చెరువు దగ్గర ఉంది, అది ఇప్పుడు చెరువులోకి కన్వర్ట్ అయిందంటే ఒక 2018లో. సో మళ్ళీ దీన్ని మనది అని నిరూపించుకోవడానికి ఏం చేయాలంటారు? చెరువులో కన్వర్ట్ కావడం ఉంటుందండి. ల్యాండ్కి సంబంధించి శిఖం భూమి అంటారు. ఎస్. శిఖం భూమి అంటే ఎల్టీఎల్ ఎఫ్టీఎల్ అని ఉంటుంది కదా, లోవర్ ఫుల్ ట్యాంక్ లెవెల్. సో వాటర్ ఏమవుతుందంటే ఫుల్ వచ్చినప్పుడు మొత్తం వరకు వస్తుంది, ఆ తర్వాత నీళ్ళు అయిపోయినప్పుడు దేనికి వెళ్ళిపోతుంది. సో ఈ అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ వచ్చినప్పటికీ అక్కడ ఉండేదాన్ని శిఖం ల్యాండ్ అంటారు. సో అక్కడ ఎప్పుడు శిఖం ల్యాండ్ లో ఎప్పుడు నీళ్ళు ఉండవు, కేవలం గట్టిగా వర్షం పడ్డప్పుడు, వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు, ఫుల్ నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అది శిఖం భూమి ఏదైతే మనం అంటున్నాం ఆ వాటర్ అక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తుంది. సో ఆ ల్యాండ్ కూడా పట్టా భూమి ఉంటుంది, ప్రైవేట్ భూమి ఉంటుంది, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇప్పుడు చెరువు ఉన్నది, కుంట ఉన్నదంటే అన్ని చెరువులు అన్ని కుంటలు కూడా గవర్నమెంట్ కాదండి. కొన్ని చెరువులు కొన్ని కుంటలు మాత్రమే గవర్నమెంట్ ఉంది. కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్లలో కూడా పట్టా భూములలో కూడా కుంటలు చెరువులు ఉన్నాయి. సో నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కల్టివేషన్ చేసుకుంటారు. నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఆపేస్తారు, అంటే ఒక పంట ఆపరు. కేవలం ఎండాకాలం వచ్చే పంటలు ఏవైతున్నా ఆ పంటలు మాత్రమే పండించుకుంటారు. ఒకవేళ వర్షాకాలం పూర్తిగా నీళ్ళు వచ్చేసింటే అప్పుడు వాళ్ళు పంట పండించరు. అక్కడ పంట పండించడానికి అసలు వీలే ఉండదు అనమాట. సో ఆ ల్యాండ్ వాళ్ళదా కాదంటే వాళ్ళదే. అది చెరువు భూములు ప్రైవేట్ కావాలనేది ఏమి ఉండదు అక్కడ, అది ప్రైవేట్ ల్యాండే. ఇప్పుడు కమింగ్ టు మ్యాట్రిమోనియల్ విజయ్ గారు, ఇప్పుడు భారతీయ చట్టాల్లో మ్యాట్రిమోనియల్ కేసులు ప్రధానంగా ఏ చట్టాలు వర్తిస్తాయంటారు ఇప్పుడు వీటికి? భారతదేశంలో సాధారణంగా ఉన్నటువంటివన్నీ కూడా నేను కనపడుతున్నా సార్ మీకు కనిపిస్తున్నారండి. అయితే దాంట్లో విషయం ఏంటంటే హిందూ లా ఒకటి ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఆ తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఎవరైతే హిందువులు కాని వారు వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఆ తర్వాత మహమ్మద్ లాస్ ప్రకారం మహమ్మద్ మ్యారేజ్ వాళ్ళకి సంబంధించిన లాస్ వేరే ఉన్నాయి. సో ఈ 3 చట్టాలు కూడా హిందువులలో ఉంటాయి. మరొక కాలర్ అయితే ఉన్నారు, వెంకట్ గౌడ్ గారు. వెంకట్ గౌడ్ గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదు సార్, ఇప్పుడు నాకు 2001లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఇండో సర్టిఫికేట్. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదండి సార్. ఇప్పుడు నాకు 2001లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ సర్టిఫికేట్ ఇచ్చింది, పట్టా సర్టిఫికేట్. ఓకే. ఇక ఏమైంది, నాకు సర్పంచ్ వరదాకా నాకు చెట్లు పెట్టిండు. 4 సంవత్సరాలు తిరిగి ఆశకు వచ్చింది. ఆఖరికి వచ్చి ఎంఆర్ఎం చెప్పింది అవి ఉన్నాయని వీళ్ళు కట్టే కనుక మేము డీజే పడినాము, మరి నీకు వేరే జాగ్రత్త ఇస్తాము, వేరే సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పింది. ఇప్పుడు ఏమన్నది, ఎవడైతే చెట్టు పెట్టిదో ఆడనే ఏ వచ్చి ఊరు సెక్రటరీకి అది సాఫ్ చేయి మరి అని చెప్పిపోతున్నాం. మరి సార్ దానికి సర్టిఫికేట్ మాది జాగ్రత్త ప్లస్లో పెట్టింది. ఇప్పుడు మీ దగ్గర ఉండే ల్యాండ్ తీసేసుకున్నారా?
లేదు తీసుకోలేదు. మీ ల్యాండ్ మీ దగ్గరే ఉంది. మా ల్యాండ్ కదా సార్, మా ల్యాండ్లో చెట్లు వచ్చింది వాళ్ళకి సర్పంచ్. ఏంటండి? మా సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్లా చెట్లు పెట్టి సర్పంచ్ పడదాకా మాకు పడదాకా చెట్లు పెట్టారా? చెట్లు పెట్టినని ఏమో చెట్లు అని చెప్పి ఇక మాకు ఈ చెట్లు పెద్ద అయినాయి మీకు ఏనికి వీల్లేదు అని ఒకటి కాగితం లెటర్ రాసి ఇచ్చాను. మీకు ఏమంటే ఆ సర్టిఫికెట్ బదులు వేరే సర్టిఫికెట్ ఇస్తామని చెప్తారు. ఏం చెట్లు పెట్టారండి మీ ల్యాండ్ లో? ఏం చెట్లు పెట్టారు? ఎలాంటి చెట్లు పెట్టారు మీ ల్యాండ్ లో అంటున్నాను? అన్ని వేరే ఇప్పుడు ఊరాలు పెట్టరా సార్, అడ్డమైన చెట్లు ఇవి అవి ఎన్ని అడ్డమైన చెట్లు పెట్టినా. ఓకే. మీ ఊరు సెక్రటరీయా? మా ఊరు సెక్రటరీ. ఓకే. అయితే విజయ్ గారు. సార్ ఎస్ విజయ్ గారు, నా మాటలు వినిపిస్తున్నాయి విజయ్ గారు? సార్ అంటే విజయ్ గారు, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అంటే ఈయనకు సంబంధించినటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ సెక్రటరీ వెళ్ళేసి మొక్కలు పెట్టడం జరిగింది, దానికి నేను ఏం చేయాలని అడుగుతున్నారండి. తహసీల్దార్ దగ్గర అప్రోచ్ కావాలా? తహసీల్దార్ కాకపోతే ఆర్డీఓ అయితే కలెక్టర్ దగ్గర పోవాలా? అది ఏది కాకపోతే వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేయకపోతే హైకోర్టు రావాలండి. మొత్తం డాక్యుమెంట్స్ చూసి ఏం చేయగలుగుతామని చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు మీకు ఆన్లైన్లో మీకు సలహాలు కరెక్ట్గా ఇవ్వడం అనేది సాధ్యం కాదు. వితౌట్ సీయింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ మీ టు గివ్ ఎనీ అడ్వైస్. ఓకే. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇప్పుడు అర్థమైందా సార్? అర్థమైందా? ఎల్లారెడ్డి గారు వాళ్ళ కాగితాలన్నీ చూసి వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ చూసిన తర్వాతనే దాని మీద వాళ్ళకున్న గ్రీవెన్స్ ఏంటి, ఆ గ్రీవెన్స్ ఎక్కడి నుంచి ఏం చేయాలనేది మనం చెప్పగలం. మనం ఇప్పుడు ఏదో చెప్పేస్తే మాకు చెప్పినారు రాంగ్ అడ్వైజ్ అని చెప్పేసి ఓకే విజయ్ గారు. అయితే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటండి? తేడా పెద్దగా ఏం లేదండి. హిందువులలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏదైతే వివాహాలు జరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా హిందువులు అప్లికేబుల్ అవుతారు. ఎవరైతే హిందువులు కాదు, క్రైస్తవులు కానీ లేదా వేరే రిలీజియన్ల నుంచి అక్కడిక్కడ చేసుకునేటోళ్ళు ఉంటే అది వాళ్ళకి సంబంధించి అది ఉంటుంది. దాంట్లో డైవర్స్ ఉంటుంది, దీంట్లో డైవర్స్ ఉంటుంది. కొన్ని ప్రొవిజన్స్ లోపల చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ చేంజెస్ తెలుసుకొని మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు హిందువులలో లేని పదము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ బెస్టియాలిటీ, గ్రౌండ్ ఫర్ డైవర్స్ బెస్టియాలిటీ అని ఉంటుంది. అంటే క్రూరంగా అమ్మాయితో ప్రవర్తించడం అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ హిందువులు లేవు, అందులో ఉంటాయి. ఇప్పుడు అది దట్ ఈస్ నాట్ పెద్ద మనకు అది సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు. అది మీకు ఈ 1 hour లో సరిపోదు మీకు. అయితే మరొక కాలర్ ఉన్నారు విజయ్ గారు, శ్రీనివాస్ గారు కొత్తగూడెం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. హలో శ్రీనివాస్ గారు వినిపిస్తున్నాయండి? వినిపిస్తుందండి. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా నాన్నగారు పేరు మీద 15 ఎకరాల చేను ఉంది సార్. అయితే 3 రైతులకి 3 ఎకరాలు చొప్పున 9 ఎకరాలు అమ్మింది సార్. అయితే దాని గురించి మా నాన్నగారు మాకు ఎప్పుడు చెప్పలేదు. అయితే ఒకసారి ఆ ఊరికి పోతే నేను విఆర్ఓ గారు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పహాణి చూపించి ఇంకా మీకు 8 ఎకరాలు వస్తుందండి కొలిపేయండి అని చెప్పింది సార్. అది చట్టబద్ధంగా ఎట్లా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చెప్తారా సార్? అంటే ఇప్పుడు మీ నాన్నగారు అమ్మినప్పుడు మీరు మేజరా మైనరా అండి? నేను మైనర్ సార్. నేనైతే. మీరు మైనర్. ఎప్పుడు అమ్మారండి ఇది ల్యాండ్? అది 60 years బ్యాక్ సార్. 60 years బ్యాక్. మరి అప్పటి నుంచి మీరు అంటే కేసు అలాంటిది ఏమి వేసుకోలేదండి? అంటే మాకు అలాంటి విషయాలు ఏం తెలియదు సార్. మా నాన్నగారు ఏం చెప్పలేదు సార్. ఎందుకో ఒకసారి అట్లా ఊరికి పోతే డిఆర్ఓ గారు మాకు చెప్పింది అనమాట. ఆయన కూడా చూపించిండు. అయితే మా నాన్నగారి పేరు మీదనే ఉంది అది పట్ట. మా నాన్నగారి పేరు మీదే ఉంది ఇప్పటికి. మీ నాన్నగారి పేరు మీదే ఉంది పట్ట ఇప్పటికి? ఉందండి. కానీ పొజిషన్ లో వేరే వాళ్ళు ఉన్నారు? ఉన్నారు సార్. అయితే విజయ్ గారు, ఎస్,
ఇప్పుడు ఒక పర్సన్ పొజిషన్ లో వాళ్ళు లేరు, డాక్యుమెంట్ మాత్రం వాళ్ళ పేరు ఉంది అంటారు, అంతే కదా? అవును. సింపుల్ పాయింట్ ఏంటంటే డాక్యుమెంట్ ప్రకారంగా వీళ్ళ పేర్లు ఉన్నాయి, పొజిషన్ లో మాత్రం వీళ్ళు లేరు. కానీ ఇక్కడ వాళ్ళ వేసుకోవాలి. నాన్నగారు అమ్మినప్పుడు కూడా ఈయన మైనర్ అంటండి, ఈయనకు తెలియకుండా అమ్మడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పొజిషన్ లో వీళ్ళే ఉన్నారు. సో ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు సాదా పైనామా లాగానే ఉంటది. ఏదో తెల్లకాయ మీద రాసుకుంటారు వాళ్ళు, దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోయి దాన్ని అమలు పరచుకుంటారు. ఏ జిల్లా వీళ్ళది? కొత్తగూడెం సార్. సో వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోయి దాన్ని అమలు పరచుకోలేదు కాబట్టి అది వీళ్ళ పేరునే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, మా పేరు మీదనే ఉంది, వాడు మేము ఊరు వదిలిపెట్టిపోయినాం, వాడు కబ్జాలు ఉన్నాడు కాబట్టి మాకు పొజిషన్ ఇప్పియండి అని చెప్పేసి చెప్పుకోలేకు. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి కరెక్ట్ ఎట్లా ఈ పొజిషన్ తీసుకోవాలంటే, అది ఇప్పుడు నేను పబ్లిక్ లో చెప్తే ఆయన కేసు వీక్ అయిపోతుంది. ఆయన కేసు స్ట్రాంగ్ ఎట్లా చేయాలో కూడా నేను చెప్పగలుగుతాను, కానీ దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు సే. ఓకే, అయితే శ్రీనివాస్ గారు 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి. నేనేం కాల్ చేయనండి, మా లీగల్ టీం కాల్ చేస్తారండి. మీ ఇష్టం. ఎస్. అయితే ఇప్పుడు విజయ్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి భార్య లేదా భర్తకు విడాకులు కోరడానికి ఎలాంటి కారణాలు చూపించవచ్చు అంటారు? గ్రౌండ్స్లలో క్రూయాలిటీ అనేది ఒకటి ఉంటుంది. భర్త కానీ భార్య కానీ ఇద్దట్లో ఎవరైనా కూడా డైవోర్స్ కావాలంటే మొదటి గ్రౌండ్ క్రూయాలిటీ, మేజర్గా. క్రూయాలిటీ అంటే ఏంది? క్రూయాలిటీ అనే పదం ఏంది క్రూయాలిటీ అనేది ఎక్కడో నిర్వర్తించలే చట్టంలో, కానీ జడ్జిమెంట్ లాస్ ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్క దగ్గర క్రూయాలిటీ, హింస చేయడం అనేది దేని సందర్భంగా దానికి చెప్పబడ్డది క్రూయాలిటీ. రెండోది, భర్త కానీ భార్య కానీ 2 సంవత్సరాలు సపరేట్ గా ఉండి ఎటువంటి కారణం లేకుండా ఉన్నట్టయితే డైవోర్స్ కి అడగవచ్చు. తర్వాత భార్య కానీ భర్త కానీ మతాంతరీకరణ జరిగితే కూడా డైవోర్స్ అడగవచ్చు. లేదా ఇంప్రిజన్మెంట్ అయితే 2 years ఇంప్రిజన్మెంట్ అయితే కూడా అడగవచ్చు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు అక్రమ సంబంధము కలిగి ఉన్నారు అని కనుక ప్రూవ్ చేసుకోవాలంటే కూడా భర్త జీవించి తనతో కాకుండా వేరేలతో సంబంధం పెట్టుకున్నట్టయితే, లేదా ఇంకొక వివాహం చేసుకున్నట్టయితే కూడా డైవర్స్ అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. సో మేజర్ ఇష్యూ వచ్చేసి ఏమిటంటే, ఈ క్రూయాలిటీ అనేది చాలా గ్రౌండ్స్ ఉంటుంది అండి. భర్త కానీ కొట్టడం, తిట్టడం, హింసించడం, వండి పెట్టకపోవడము, లేకపోతే ఈయన తాగుచ్చి కొట్టడం, తర్వాత కట్నం గురించి వేధించడం, ఇవన్నీ కూడా హింస కిందకి వస్తాయి. ఇది కాకుండా మళ్ళీ గృహ హింస చట్టం వేరే ఉన్నది, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. బట్ విత్ రిగార్డ్ టు ది డైవోర్స్ ఈజ్ కన్సర్న్, ఈ క్రూయాలిటీ మేజర్ గ్రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉన్నాయి కదా, మతాంతరీకరణ జరగడం, భర్త భార్య సన్యాసం తీసుకోవడం, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఎస్. విజయ్ గారు, మనతో మాట్లాడేందుకు మరొక కాలర్ అయితే ఉన్నారు, అహ్మద్ గారు హైదరాబాద్ నుంచి. అహ్మద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య ఏంటండి? మేడం మాది ల్యాండ్ సమస్య ఉంది మేడం. విజయ్ గారు ఉన్నారండి, మేడం లేరు, ఈరోజు మాలతి గారు లేరు. నమస్తే సార్. ఎస్, ఇష్యూ ఏంటో చెప్పండి. ల్యాండ్ సమస్య ఉంది సార్ మాది. అయితే ఓకే సార్. ఓకే. ఎస్, మీరు టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం. అయితే మా తాతల ముత్తాతలు అప్పుడు 40 ఎకరాల భూమి ఉంటుంది సార్ మాది. అయితే ఇప్పుడు భూమి వాల్యూ పెరిగిందా సార్? ఇప్పుడు మా బాలైన మా మీద కేసు ఇచ్చాడు, నలుగురు మీద. మాకు వాటా తక్కువ ఉంది, భూమి వాటా తక్కువ ఉంది, మీకు ఎక్కువ ఉందని కేసు ఇచ్చావు. అయితే 4 fathers అప్పుడు పంచుకున్న భూమిది.
అదే దాని విషయం మీదే మాట్లాడదామని, మరి ఎట్లా ఇది కేసు అని నడుస్తుందా అని. ఇప్పుడు అహ్మద్ గారు అంటే మీ నాన్నగారికి ఇది వారసత్వ భూమా లేకపోతే మీ నాన్నగారు సంపాదించిందా? వారసత్వ భూమి సార్. మీ నాన్నగారు అన్నదమ్ములు పంచుకున్నారు. మా నాన్నగారి కంటే ముందు మా తాత వాళ్ళు పంచుకున్న భూమి సార్ అది. మీ తాత వాళ్ళు పంచుకున్న భూమి. మా తాత వాళ్ళ నుంచి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి మాకు వచ్చింది. ఇప్పుడు ఎవరి పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా అండి? రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ ఆల్రెడీ. మ్యూటేషన్ చేయించుకున్నారా? అంతా అయిపోయింది. అయితే పట్టా పాస్బుక్లు అన్ని వచ్చినాయి. ఓకే, అయితే విజయ్ గారు ఎస్, అంటే ఇప్పుడు తాతల దగ్గర నుంచి పంచుకున్న వారసత్వ భూమిని అప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మ్యూటేషన్ అయిపోయి అన్నీ అయిపోయినా కూడా ఇప్పుడు పట్టా పాస్బుక్లు అనే వాళ్ళ పేరు మీద ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ భూమి ధరలు పెరిగాయని చెప్పేసి మళ్ళీ మాకు తక్కువ ఉంది ల్యాండ్, మీకు ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ఇలా పంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయంటారా? సార్, పార్టిషన్ డీడ్ ఏదైతే ఉన్నదో అది అందరి ఏమోగా రిజిస్టర్డ్ అయితే లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిమిటేషన్ కూడా ఒకటి ఉంటుంది. ఒకసారి పార్టిషన్ అయిపోయి అది రిజిస్టర్డ్ అయిపోయిన తర్వాత మీరు 12 years తర్వాత మళ్ళీ కావాలంటే ఏ కూడా అడగచ్చు అంటే కేవలం కొలతలు సరిగ్గా లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 ఎకరాలు రాసుకున్నారు, కానీ మీరు 4.5 ఎకరాల్లోనే ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ కొలత చేయించి 5 ఎకరాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ నేను కొత్తగా పంచాలన్నప్పుడు దాంట్లో ఏమైందంటే పార్టిషన్ జరిగేటప్పుడు కొన్ని వాల్యూ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ల్యాండ్స్కి వాల్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కల్టివేబుల్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ పంట పండుతుంది కాబట్టి ఆ ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కొన్ని రాళ్ళు రప్పలు దాంట్లో ఏం పంట ఉండదు, ఏమి ఉండదు. సో ఆ ల్యాండ్ అప్పుడు ఏమైందంటే ఒకరికి ఎక్కువ ల్యాండ్ ఇచ్చి ఇంకొకరికి ఏదైతే ఫర్టైల్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఏదో తక్కువ ఇస్తారు. కానీ కాలక్రమంలో ఏమవుతుంది, ఆ రాళ్ళు రప్పల ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది, అది ప్లాట్లకు దేనికో. ఈ ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి పెద్ద వాల్యూ ఉంటుంది, అంత పుట్టుదప్పులు ఉంటాయి, దాన్ని అమ్ముకోవడానికి రాదు. కాబట్టి ఇటువంటి సమస్యలు వస్తుంది. సో దానికి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. లిమిటేషన్ తర్వాత నువ్వు కాదనీకి లేదు. ఒకటి. 2, ఏదైతే సంతకాలు పెట్టినావు ఫ్రాడ్ ల్యాండ్ పెట్టినారు, మోసం చేసి పెట్టించినారు, లేదా నా సమ్మతితో లేదు అని అటువంటి ఏమైనా కావాలంటే లిటిగేషన్ పెట్టుకోవచ్చు తప్ప అదర్వైజ్ యూ కెనాట్. ఎస్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనప్పటికీ మామూలుగా మనం ఏంటంటే భూములు కానీ లేకపోతే మనం ఫ్యామిలీ ఇష్యూస్ కానీ చాలా ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇందాక మన కాల్ చేసినట్టు ల్యాండ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. దానికి గల కారణాలు రకరకాలు ఉండొచ్చు, భూముల ధరలు పెరగడం కానీ ఇంకొకటి కానీ. ఏది ఏమైనా న్యాయబద్ధంగా ఉండండి, న్యాయ ప్రకారం నడుచుకోండి అండ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.